హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీ టెక్ ట్రెండ్స్ ఛానల్. సో మనం ప్రీవియస్గా ఏడి యాక్టివ్ డైరెక్టరీ గురించి ఒక శాంపుల్ యాప్ డౌన్లోడ్ చేసి అందులో కోడ్ గురించి రివ్యూ చేసి అవుట్పుట్ చూపించాను. అందులో మళ్ళీ కస్టమైజ్ స్క్రీన్ కూడా ఎలా చేసుకోవాలో చూపించాను. ఇప్పుడు నా ఓన్ ఏడి యాక్సెస్ అంటే సో శాంపుల్ ప్రాజెక్ట్ వదిలేసి మన ఓన్గా ప్రాజెక్ట్లో మన క్లయింట్ ఐడి అవన్నీ డీటెయిల్స్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి మైక్రోసాఫ్ట్ వెబ్సైట్లో. సో మన పోర్టల్ లాగిన్ అయిన తర్వాత ఎలా చేయాలి అనేది వీడియో చేస్తా అని చెప్పాను కదా. సో ఆ వీడియో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే, సో మనము ఎలా మైక్రోసాఫ్ట్ అథెంటికేషన్ యాక్టివ్ డైరెక్టరీలో మనం ఎంఎస్ఏఎల్ ఫ్రేమ్వర్క్లో సో మనం ఎలా మన యాప్ రిజిస్టర్ చేసుకోవాలి, ఆ రిజిస్టర్ చేసుకున్న యాప్కి కోడ్ ఎలా రాయాలి, ఆ కోడ్ రాసిన తర్వాత వచ్చే యాక్సెస్ టోకెన్ని ఎలా మన అప్లికేషన్స్లో యూజ్ చేసుకోవాలి. సో ఇది మన కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. సో ఇది మైక్రోసాఫ్ట్ ట్యుటోరియల్ అండి. ట్యుటోరియల్లో యాప్ రిజిస్ట్రేషన్ అనే పాయింట్ ఉంది కదా ఇక్కడ. సో నేను మీకు స్టెప్ బై స్టెప్ వస్తాను. ఇక్కడ మొబైల్ అనే దాంట్లో మనకు మొబైల్ అథెంటికేషన్ ట్యుటోరియల్ చూడండి. సో ఫస్ట్ ఈ ఐఓఎస్ మ్యాక్ ఓఎస్ అని ఉంది కదా. సో ఇది క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటి హౌ ట్యుటోరియల్ యాప్స్ వర్క్స్ అంటే ఫస్ట్ ఇది ఎలా ఉంది అనేది మీకు నేను చెప్తాను చూడండి. సో 1 2 3 4 సో ఇది మన మొబైల్ యాప్. ఈ ఐఓఎస్ మొబైల్ యాప్ నుంచి అక్వైర్డ్ టోకెన్ అంటే మైక్రోసాఫ్ట్ ఐడెంటిటీ ప్లాట్ఫామ్ ఎంఎస్ఏఎల్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి సో యాక్సెస్ టోకెన్ అక్వైర్డ్ టోకెన్ కోసం సో టోకెన్ అక్వైర్ చేయడం కోసం మనము రిక్వెస్ట్ పంపిస్తామన్నమాట. ఆ రిక్వెస్ట్ పంపిస్తే మైక్రోసాఫ్ట్ ఐడెంటిటీ ఏం చేస్తుంది, మనం ఎంటర్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది వ్యాలిడేట్ చేసుకొని సో అది మనం రిజిస్టర్ చేసిన యాప్కి లింకప్ అయి ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకొని సో అది ఆల్ గుడ్ అయితే యాక్సెస్ టోకెన్ అనేది మనకు డివైస్కి పంపిస్తుంది అన్నమాట. సో డివైస్ పంపించిన తర్వాత మనం ఆ యాక్సెస్ టోకెన్ని మన గెట్ ఏపీఐస్కి వాటికి మనం మళ్ళీ మన మైక్రోసాఫ్ట్ డ్రాఫ్ ఏపీఐస్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది ఇందులో. సో ఆ ఏపీఐతో యాక్సెస్ టోకెన్ పంపిస్తే దాని నుంచి మళ్ళీ వచ్చే రెస్పాన్స్ మన నేటివ్ యాప్కి వస్తుంది అన్నమాట. సో అది ట్యూటోరియల్స్ అనేది క్లియర్గా ఇచ్చాడు. సో ఇక్కడ చూసారా ఐఓఎస్ కోడ్ శాంపుల్ అని ఉంది. ఇది క్లిక్ చేస్తే మీకు గిట్ కోడ్ డౌన్లోడ్ అవుతుందండి. సో ఇది మన గిట్ కోడ్, అది క్లిక్ చేస్తే వచ్చింది. నేను ఈ లింక్ కూడా మీకు ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఇది కూడా క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఈ ట్యూటోరియల్ నుంచి ఇలా క్లిక్ చేసైనా ఎలా అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఈ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ చేసుకొని ఇలా మీ ఓన్గా చేసుకున్నా అని చేసుకోండి, లేదా ఆల్రెడీ గిట్లో అయితే డౌన్లోడ్ చేసిన ప్రాజెక్ట్ ఉంది సో అదైనా యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం ఏదైనా. తర్వాత మనము సో యాప్ రిజిస్టర్ ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఓవర్వ్యూ మీద క్లిక్ చేశాను కదా నేను. సో మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే సో ఈ ట్యుటోరియల్లో మనకి ఏమేమి వస్తాయని ఇచ్చాడు. యాప్ రిజిస్టర్ స్క్రీన్ పాయింట్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకు కొన్ని పాయింట్స్ ఇచ్చానండి. సో ఇంటరాక్టివ్ అథెంటికేషన్ అని, సైన్ ఇన్ టు మైక్రోసాఫ్ట్ ఎంటర్ అడ్మిన్ సెంటర్ అంటే ఈ పోర్టల్ క్లిక్ చేసుకొని సో ఇందులో మీరు సైన్ ఇన్ అయితే అప్లికేషన్ డెవలపర్ అన్న ఏదన్నా ఐడెంటిటీ మీ క్రెడెన్షియల్స్ ఇచ్చేసి లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత బ్రోజ్ ఐడెంటిటీ అనే ఆప్షన్ని మీరు సెర్చ్ చేయండి. ఐడెంటిటీలో అప్లికేషన్స్ అనే ఉంటుంది, ఇక్కడ చూడండి ఇక్కడ. సో ఇక్కడ అప్లికేషన్స్ అనేది ఉంది కదా ఇక్కడ. సో మీరు ఐడెంటిటీ సెర్చ్ చేస్తే ఐడెంటిటీ ఈడ ఉంది. ఐడెంటిటీలో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఇవన్నీ అనమాట. ఐడెంటిటీలో ఉన్న ఆప్షన్స్లో ఇక్కడ మనకు అప్లికేషన్స్ అనే ఆప్షన్ ఉంది. మళ్ళీ అప్లికేషన్స్లో మళ్ళీ యాప్ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది, చూసారు ఇక్కడ. సో యాప్ రిజిస్ట్రేషన్ ఉన్న తర్వాత సో ఇందులో మళ్ళీ మనము న్యూ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేసుకోవాలండి. సో యాప్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పోర్టల్ ఒక పేజ్ వస్తుంది, అక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది. న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసుకోండి. న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసుకున్నప్పుడు మీ నేమ్ ఇవ్వమని అడుగుతుంది. నేము, అకౌంట్ టైపు, సెలెక్ట్ అకౌంట్, ఏ అకౌంట్ అయితే ఆ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ రిజిస్టర్ కొట్టేయండి. సో మీకు అక్కడ రిజిస్ట్రేషన్ అయిపోతుంది మీ యాప్కి. సో మీ యాప్కి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుందండి పేజీ. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అథెంటికేషన్ అనేది రిజిస్టర్ అయిపోయిన తర్వాత అథెంటికేషన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ. అథెంటికేషన్ అనే దాంట్లో యాడ్ ప్లాట్ఫామ్ కొట్టండి. సో యాడ్ ప్లాట్ఫామ్ అన్నప్పుడు మీకు ప్లాట్ఫామ్ ఐఓఎస్, మ్యాక్ ఓఎస్, ఆండ్రాయిడ్ ఏదా అనేది వస్తుంది. సో ఐఓఎస్, మ్యాక్ ఓఎస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బండిల్ ఐడి ఎంటర్ చేయాలి మీరు. సో మీరు com.your కంపెనీ నేమ్ కానీ ఏదైనా మీ బండిల్ ఐడి ఒకటి ఇచ్చుకొని సో కాన్ఫిగర్ చేసేయండి ఇక్కడ. సో కాన్ఫిగర్ చేసాగానే మీకు
రీడైరెక్ట్ యూఆర్ఎల్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ రీడైరెక్ట్ యూఆర్ఎల్ అనేది సో మన అప్లికేషన్లో యూజ్ చేసుకోవాలన్నమాట. మీరు ప్రతి ఒక్కటి మీరు ఖచ్చితంగా చదవండి. ఇది చదివితే మీకే అర్థమైపోతుంది. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే మీకు సింపుల్గా అయిపోతుంది. తర్వాత ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఇది నేను ఇప్పుడు డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ జిప్ నాకు డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ అయిన దాన్ని నేను అన్జిప్ చేస్తున్నాను. సో ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో మీకు డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ పోర్ట్ ఫైల్ అనేది లేదు చూడండి. ఫోల్డర్ ఉండాలి. పోర్ట్ ఫైల్ లాక్లో ఉంది. ఓకే, ఫోల్డర్ ఉండాలి. సో మనం ఇది ఓపెన్ చేస్తే 100% ఎర్రర్ వస్తుంది, పోర్ట్ ఫైల్ లేదని చెప్పేసి. సో మీరు ఏం చేస్తారంటే క్లోజ్ చేసేసి టెర్మినల్ ఓపెన్ చేసి సిడి స్పేస్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ని డ్రాగ్ చేసి ఎంటర్ కొట్టి పోడ్ స్పేస్ ఇన్స్టాల్ ఇచ్చి ఎంటర్ కొట్టి సో పోడ్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఈ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తే మీకు ఎర్రర్ ఉంటుంది. సో ఇప్పుడు పోడ్ ఇన్స్టాల్ సక్సెస్ అయింది. సో నేను ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడండి పోడ్స్ ఫోల్డర్ వచ్చింది. సో ఇది ఓపెన్ చేస్తున్నాను. మనకి ఎర్రర్ లేదు చూడండి. సో ఇక్కడ మీరు ఇందులో ఓపెన్ చేసుకుంటే సో వ్యూ కంట్రోల్లోకి వెళ్తే సో మీకు ఈ క్లయింట్ ఐడి రీడైరెక్ట్ యూఆర్ఎల్ ఉందో చెప్పంగా రీడైరెక్ట్ యూఆర్ఎల్. అట్లే మీరు అకౌంట్లో చూసుకుంటే ఈ క్లయింట్ ఐడి గ్రాఫ్ ఎండ్ పాయింట్స్ ఇవన్నీ మీ దాంతో జనరేట్ అయ్యి వస్తున్నాయి. సో ఇక్కడ మీరు ఐడెంటిటీ డాట్ శాంపుల్ అని ఉంది కదా రీడైరెక్ట్ యూఆర్ఎల్. సో ఇక్కడ ఐడెంటిటీ డాట్ శాంపుల్లో మీ రీడైరెక్ట్ యూఆర్ఎల్ మీరు క్రియేట్ చేసినప్పుడు ఉందాక ఏదైతే వచ్చిందో సో ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు. సో రీడైరెక్ట్ యూఆర్ఎల్ ఇక్కడ యువర్ కంపెనీ డాట్ ఫామ్ అని చూసారు. ఇక్కడ యువర్ కంపెనీ అంటే మీరు రిజిస్టర్ అయిన కంపెనీ పేరుతో సహా వస్తుందన్నమాట. సో ఇక్కడ మీ కంపెనీ నేమ్ వస్తుంది. సో ఈ రీడైరెక్ట్ యూఆర్ఎల్ 100% ఉందనుకోండి, మీకు అప్లికేషన్ సక్సెస్ అవుతుంది. అది అనమాట. సో సింపుల్ అండి. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ నేను రన్ చేస్తున్నాను. ఐఫోన్ 15 చూద్దాం ఎలా వస్తుందో. నా బిల్ సక్సెస్ అయింది. చూద్దాం అవుట్పుట్. ట్యుటోరియల్స్ అనేది నేను ఇచ్చిన లింక్స్ 100% చదవండి. మీకు అక్కడే కూడా అర్థమైపోతుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఈ గిట్ ప్రాజెక్ట్ డౌన్లోడ్ చేసుకొని నేను చూపించినట్టు మీరు చేయండి. సో 100% సక్సెస్ వచ్చేస్తుంది మీకు. సో ఇక్కడ చూసారా కాల్ మైక్రోసాఫ్ట్ డ్రాప్ ఏపీఐ అని ఉంది. సో కంటిన్యూ కొడుతున్నాను. సో ఇక్కడ చూడండి ఇక్కడ మైక్రోసాఫ్ట్ కంపెనీ యూఆర్ఎల్ అడుగుతుంది. సరే ఇది నాది కాదు. సో యూజ్ అందర్ అకౌంట్ కొట్టేసి మీ సైన్ ఇన్ పాస్వర్డ్ కొట్టేసి చేయండి. లింక్ అప్ అయి ఉన్నటివి వచ్చేస్తుంది అంతే. సో ఇక్కడ మీకు సైన్ అప్ అయితే ఇక్కడ మీకు టోకెన్ వచ్చేస్తుంది, సక్సెస్ఫుల్ టోకెన్ వస్తుందండి. సింపుల్ అండి, ఏం లేదు. సో మీరు మళ్ళీ దీన్ని కూడా ఎడిట్ చేసుకోవాలి, ఇలా వెబ్కి వెళ్ళకుండా సో మనం ఇచ్చినట్టు చేయాలి అనుకున్నారనుకోండి, సింపుల్ ఏం లేదు. సో ఇదే కోడ్లో ఇక్కడ లైన్ నెంబర్ 134 ఉంది కదా. సో ఇక్కడ వెబ్ వ్యూ పారామీటర్ డాట్ స్టైల్ ఈక్వల్ టు wk వెబ్ వ్యూ. సో ప్రెజెంట్ స్టైల్ కాదు, వెబ్ వ్యూ టైప్. wk వెబ్ వ్యూ. సెల్ఫ్ అడుగుతుంది సార్. ఓకే, సెల్ఫ్ డాట్ ఓకే. మనం ఇప్పుడు రన్ చేసి చూద్దాం.
సో కాల్ మైక్రోసాఫ్ట్ డ్రాఫ్ట్ ఏపీఐ చూడండి. ఇలా వచ్చింది కదా. సో ఈ హెడర్ని మళ్ళీ మీరు మోడిఫై చేయాలనుకుంటే సేమ్ మనము ఇక్కడ వెబ్ వ్యూ ఉంది కదా, ఎంఎస్ఐడి వెబ్ వ్యూ. సో ఎంఎస్ఐడి వెబ్ వ్యూ కంట్రోలర్లో ఇక్కడ సో .m క్లాస్లో ఇక్కడ మనము ప్రజెంట్ వ్యూ కోడ్. సో మీకు ఎలాగా ఉంటే అలా టైటిల్, తర్వాత రైట్ బార్ బటన్ పెట్టుకోవాలనుకుంటే సెటప్ క్యాన్సిల్ రైట్ బార్ బటన్ పెట్టుకోండి. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఎవ్రీ టైం మీరు పాడ్ ఇన్స్టాల్ చేసినప్పుడు అది చేంజ్ అవుతుంది డిఫాల్ట్గా. మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవాలి మీ రిక్వైర్మెంట్ బట్టి. సో అది అండి. సో మీరు ఇంకా దీంట్లో మనకు చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు లాగిన్ అవుతాం కదా ఇక్కడ. సో ఇక్కడ లాగిన్ అయినప్పుడు మన డొమైన్ మనం ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ దానికి మీ డొమైన్ అంటే ఇప్పుడు మీ కంపెనీ డొమైన్ నేమ్ ఉంటుంది కదా. సో మీ పేరు పక్కన @ మీ కంపెనీది సో డొమైన్ నేమ్తో రిజిస్టర్ అయిన ఈమెయిల్ ఐడీస్ అన్నీ గెట్ చేయాలనుకోండి. గెట్ చేయాలనుకున్నాను కోడ్ ఉంది మనకు. ఇప్పుడు చూడండి ఇక్కడ. సో నేను డొమైన్ గెట్ చేయడానికి ఒక కోడ్ రాస్తున్నాను. సో ఇది యూజ్ చేసి ఈ కోడ్ యూజ్ చేసి మీరు గెట్ డొమైన్ ఈమెయిల్స్, ఈ గ్రాఫ్ URL సో ఇది యూజ్ చేసి సో ఇవి యూజ్ చేసి మీరు ఈమెయిల్స్ అన్ని గెట్ చేయొచ్చండి. సో ఇక్కడ మీకు ఈమెయిల్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఉంది కదా. సో ఇది మీకు ప్రింట్ అవుతుంది. సో ఇది గెట్ డొమైన్ ఈమెయిల్స్. సో మీరు ఎప్పుడైతే లాగిన్ అయ్యి ఇక్కడ లాగిన్ అయిన తర్వాత సో నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ టోకెన్ వస్తుంది. టోకెన్ వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడ రీప్లేస్ అయ్యి మీకు ఈమెయిల్స్ అనేది కూడా ప్రింట్ అవుతాయి. నేను ఎందుకంటే సో అప్డేట్ లాగిన్ అనేది ఆ టెక్స్ట్ వ్యూలోనే నేను ఈమెయిల్స్ కూడా ప్రింట్ చేస్తున్నా కాబట్టి అక్కడే మీకు ప్రింట్ అవుతాయి అన్నమాట. సో ఇది అండి డొమైన్ ఈమెయిల్స్ గెట్ చేయడానికి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.